హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము తమలపాకులు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని అయితేను మనం ఒక 20 డేస్ వరకు కూడాను చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం తమలపాకుల్ని తేగానే దాంట్లో ఏదైనా పండిపోయిన ఆకులు, బాగలేని ఆకులన్నీ కూడా నీట్గా తీసేయాలన్నమాట. తీసేసుకున్న తర్వాత అయితేను ఇలాగ ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకునేసి ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. పేపర్ అనేది ఆకులతో పాటు మనకి చుట్టూ అనేది రావాలన్నమాట. ఇలా నీట్గా అయితే చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకునేసి మనము ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆకు తమలపాకులు అనేది ఒక 20 డేస్ అయినా మనకి ఒక 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు కూడా మనం తమలపాకులు అనేది వాడుతూ ఉంటాం అనమాట దేవుడికి. సో మనం ఒకేసారి ఇలా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత పేపర్లో చుట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక పాలిథిన్ కవర్లో అయితేనో వేసేసుకొనేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము కర్పూరం ప్యాకెట్లు అయితేను ఇలాగైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇలా తెచ్చుకున్నప్పుడు మనము కర్పూరం అనేది డబ్బాల్లో వేసి పెట్టుకున్నా లేకపోతే అలానే పెట్టేసుకున్నా కొంచెం కొంచెం కరిగిపోతూ వస్తుంది అనమాట. కర్పూరం అనేది గాలి కొంచెం పోతే కూడాను కర్పూరం అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుంది. సో అలా కరిగిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మనము కర్పూరం తీసుకుంటాం కదా, ఆ డబ్బాల్లో అయితేనో మనం కర్పూరం ప్యాకెట్లో తెచ్చుకున్నా కూడా దాంట్లో పోసి పెట్టుకునేసాం అనుకోండి, మనకి కర్పూరం గాలిపోకుండా ఉంటుంది, మనకి కరిగిపోకుండా కూడా ఉంటుంది అనమాట. ఇలాగ మనం ప్యాకెట్ని అయితేనో నీట్గా కట్ చేసుకునేసి అందులో అయితే వేసేసుకుందాము. కర్పూరం బిళ్ళలు అయితేనో కరిగిపోకుండా మనకి ఎలా పెట్టున్నామో అలానే ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో అయితేనో కర్పూరం డబ్బాల్లో అయితేనో కొన్ని మిరియాలు అయితే మనం వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కర్పూరం అనేది మనం ఓపెన్ చేసి పెట్టున్నా కూడాను కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా వేసుకున్న ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా, దీన్ని అయితేను పడేయకుండాను ఒక 2-3 డేస్ వరకు కూడాను ఆ కర్పూరం స్మెల్ అనేది మనకి మంచిగా వస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా మనం రీయూజ్ చేసుకోవాలైతే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము ఈ కర్పూరం ప్యాకెట్ అయితేను కట్ చేసుకుందాము. ఈ కర్పూరం ప్యాకెట్లు అయితేను మంచి స్మెల్ అయితే ఉంటుందండి. అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట. కర్పూరం స్మెల్ అనేది నాకు చాలా ఇష్టము. అది కాకుండా ఇలాంటి కవర్లో ఉంటాయి చూసారా, ఈ కర్పూరం స్మెల్ కూడాను దాంట్లో ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. దానికైతేను ఇలాగైతే నీట్గా అయితే రెండుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. దీన్నైతే నేను ఏం చేస్తానంటేను, మామూలుగా మనము కబోర్డ్స్లో తర్వాత బీర్బోస్లో ఇలాగా మనము శారీస్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఆ కర్పూరం ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా, సో ఈ కవర్ని అయితేను మనము ఇలాగా శారీస్ కింద డ్రెస్సెస్ కింద మనం పెట్టేసుకొని ఒక 2-3 డేస్ తర్వాత మనం తీసేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ అంతా కూడాను మనకి కబోర్డ్ తెరిచినప్పుడు ఆ తర్వాత బీరువా అనేది తెరిచినప్పుడు కూడాను మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. కబోర్డ్లో కూడాను మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఒక 2-3 డేస్ వరకు ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది. ఆ తర్వాత మనం తీసేసి డస్ట్బిన్లో వేసుకోవచ్చు అనమాట. ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనము పచ్చిమిరపకాయలు ఇలాగ తెచ్చుకుంటూ ఉంటాము. దీన్ని అయితేను ఒక 20 డేస్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలైతే నేనైతే చూపిస్తాను. నాకైతే ఒక 20 డేస్ 25 డేస్ కూడాను మంచిగా అయితే ఉంటుందన్నమాట పచ్చిమిర్చి అనేది. సో దీనికైతేను నేనైతే ఏం చేస్తానంటే, ఫస్ట్ తేగానే దీంట్లో ఏదైనా ఆకులు ఆ తర్వాత ఏదైనా పండిపోయి ఉంటుంది కదా, అంటే ఏదైనా ఇరిగిపోయిన పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడాను ఫస్ట్ అయితే తీసేస్తాను అనమాట. మంచిగా ఉన్న పచ్చిమిర్చి మాత్రమే ఎత్తి పెట్టుకుంటాను. సో దీన్ని అయితేను ఇలా కాడలు అయితేను నీట్గా అయితే అన్నింటికి అయితే తీసేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం కూడా కాడలు అనేవి నీట్గా తీసేసుకుంటేనే మనకి పచ్చిమిర్చి అనేది మనకి ఎన్ని రోజులు మనం అట్లే పెట్టున్నా కూడాను అసలు కుళ్ళు అనేది రాదనమాట, కుళ్ళిపోకుండా ఉంటుంది. లేకపోతే ఆ కాడలు ఉనిందనుకోండి తొందరగా కుళ్ళిపోతుంది అనమాట పచ్చిమిర్చి అనేది. సో ఆ కాడలు అనేది లేకుండా నీట్గా అయితే మనము పైన కాడలంతా కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న దాన్ని అయితేనో మనం అలాగే స్టోర్ చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడైతేను
నేను ఇలాగనే చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి అనేది చాలా మంచి ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో మనకి ఇలాగ ఆయిల్ ప్యాకెట్లు అయితేను మనం వాడేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ కవర్లు అయితేను ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం అంత ఆయిల్ అనేది అట్లే ఉండిపోతూ ఉంటుందన్నమాట. ఆ కవర్కి అయితే ఆయిల్ అనేది బాగుంటుంది. సో దాంట్లో అయితేను ఇలాగ మనము కాడలు అయితే తీసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చిని అన్నింటినీ కూడాను దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి. దాంట్లో వేసేసుకునేసి కొంచెం ఇలాగ పైకి కిందకి ఇలాగ ఇచ్చేసుకున్నాం అనుకోండి, అసలు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడాను పచ్చిమిర్చిలో అయితే నీట్గా అయితే పట్టేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూసారంటే తెలుస్తుంది, పచ్చిమిర్చి అంతా కూడాను ఆయిల్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ ఉండడం వల్ల మనకి పచ్చిమిర్చిలో తేమ అనేది రాకుండా ఉంటుందండి. దానికే ఇలా ఆయిల్ ప్యాకెట్లో మనం వేసేసుకొనేసి మనము ఆయిల్ సపరేట్గా వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలాగ ప్యాకెట్ని అయితే మనం ఎట్లా పడైపోతాము. సో దానికైతేను ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు కదా, దానికైతే చెప్తున్నాను అనమాట. ఇలాగ మనము ఆయిల్ కవర్లో కూడా మనము స్టోర్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. లేదు అలా కాదు, మనము ఇలా కవర్ వద్దు అనుకుంటే సో మనము ఇప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా బాక్స్ అయితే తీసుకునేసి దాంట్లో టిష్యూ అయితే వేసుకొనేసి మళ్ళీ స్టోర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి అనేది మనకి ఒక 20-25 డేస్ వరకు కూడాను చాలా బాగుంటుంది అనమాట. నాకైతే పచ్చిమిర్చి అనేది చాలా రోజుల వరకు కూడా మంచిగా అయితే ఉంటుందండి. ఒక 25 డేస్ అయినా కూడాను పచ్చిమిర్చి ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదేలా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం కుళ్ళు అలాంటివి అస్సలు రాదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ కారం ఇలాంటివి నూరుకుంటూ ఉంటాం అనమాట. టమోటా కారము, ఎర్రగడ్డ కారము ఇలా నూరుకుంటూ ఉంటాము. సో దానికైతేనో ఎండుమిరపకాయలు అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా. మనం ఎండుమిర్చి అనేవి డైరెక్ట్గా వేసామనుకోండి సరిగా మిక్సీ అయితే పడకుండా కొంచెం అది ఎండుమిరపకాయలు కొంచెం ఇదిలాగా ఉంటుందన్నమాట, తొక్కలుగా అలా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితేను కొంచెం వాటర్లో అయితేను ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఎండుమిర్చిని అయితే కొంచెం నానబెట్టేసుకునేసి ఆ తర్వాత మనము మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా మంచిగా గ్రైండ్ అవుతుందన్నమాట. అది కాకుండా అలా దాంట్లో ఎండుమిర్చి వేసామని కూడా తెలియకుండా మంచిగా అయితే నీట్గా గ్రైండ్ అయిపోతుంది. ఫస్ట్ మనం వేసేటప్పుడు కూడాను ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటాసు, ఆ తర్వాత మిగతావన్నీ వేసుకుంటాం కదా, ఉప్పు అలాంటివన్నీ వేసుకునేసి ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నామంటే కూడాను మంచిగా గ్రైండ్ అవుతుంది. పిల్లలు ఒక్కొక్కసారి కొంచెం రెడ్గా ఉంటే కూడా తినరనమాట, కొంచెం నోట్లో అతుక్కున్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి అనేది ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత మనం కారంలో వేసుకున్నామంటేను ఆ ఎండుమిర్చి అనేది అస్సలు తెలియదు అనమాట, బాగుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము వడలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో మామూలుగా శనగపప్పు వడలు, ఆ తర్వాత ఉద్దిపప్పు, ఆ తర్వాత అలసంద వడలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ వడలు కూడాను మంచి టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. సో దానికైతేను 1 కప్ అయితేను శనగపప్పు, ఆ తర్వాత 1/2 కప్ అయితేను ఉద్దిపప్పు అనమాట. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అయితేను నేను పచ్చిబియ్యం అయితే వేసుకున్నాను అనమాట. పచ్చిబియ్యం వేయడం వల్ల మనకి చాలా పైనంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఈ 3 కూడా వడలు వేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము పూరీలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా చేసుకునేటప్పుడు పూరీలు అనేవి ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనం పోసిన ఆయిల్ అంతా కూడాను అదే పూరీ అనేది పీల్చేసుకుంటుంది. సో దానికైతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అయితేను కొంచెం అంతా కల్లుప్పు అయితే వేసేసుకునేసి మనం పూరీలు అనేవి వేసుకున్నాం అనుకోండి, పూరీల్లో ఉన్న ఆయిల్ అనేవి అస్సలు పీల్చేదనమాట. పూరీ కూడాను చాలా పొంగుతూ మంచిగా అయితే వస్తుంది. మనము ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుందా అనేసి కూడా అనుకోవద్దు, అస్సలు చేంజ్ అవ్వదనమాట. మనకి కావాలంటే ఉప్పు అలానే పెట్టేసుకోవచ్చు, లేకపోతే కొంచెం హీట్ అయిన తర్వాతను ఉప్పు అనేది తీసేసుకొని కూడా మనము పూరీలు అనేవి వేసుకోవచ్చు అనమాట. నేనైతే అలానే వేస్తున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ కూడా అస్సలు పీల్చేదనమాట, ఎంత ఆయిల్ వేసామో అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.